Tajaha, welcome back to my channel China Vlogs by Divya. Hope you're all doing well. So last Sunday Shanghai lo Telugu community wala organization Ugadi celebrations ki mem vellam annamata. Akkadiki ela vellam, akkada memem chesam, celebrations ela jarigini anedanta ee video lo nenu meeku chupistanu. Inga start cheseddam video. సో ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే మేము సుజో రైల్వే స్టేషన్కి వచ్చేసి ఉన్నాము. సుజోలో ఒక 2 to 3 రైల్వే స్టేషన్స్ ఉన్నాయి. సో ఇది మా ఇంటికి దగ్గరగా ఉంటుంది, ఇక్కడికి వచ్చేసాము. సో మనం షాంఘైకి ట్రైన్లో వెళ్తున్నాం అనమాట ఈరోజు, స్పీడ్ ట్రైన్లో. ఆ ట్రైన్ చూసారా ఇందాకది ఎంత స్పీడ్గా వెళ్ళిందంటే దానికి ఇంకొంచెం దగ్గరలో ఉంటే ఎగిరిపోతాము, అంత ఫాస్ట్గా వెళ్ళింది. సో మన ట్రైన్ వచ్చేసింది, మనం ఎక్కేస్తున్నాము. ఫస్ట్ దిగే వాళ్ళు దిగుతారు, వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత ఎక్కే వాళ్ళు ఎక్కాలన్నమాట. సో యా ప్రాపర్ మేనర్లో డిసిప్లైన్డ్గా వెళ్ళారు, నాకు బాగా నచ్చింది ఆ విషయం. అండ్ వీళ్ళందరూ ఎవరి సీట్ నెంబర్స్ వాళ్ళు చూసుకొని వెళ్ళి కూర్చుంటున్నారనమాట. అండ్ మనం బుక్ చేసుకున్నప్పుడే మనకు మెసేజ్లో వచ్చేస్తుంది మన సీట్ నెంబర్. సో అకార్డింగ్లీ ఏ బర్త్ అనేది, ఆ బర్త్లో ఏ నెంబర్ సీట్ నెంబర్ అనేది మనం చూస్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. అండ్ యా చూడండి వ్యూ ఎంత బాగుందో. అండ్ ఇదిగోండి ఈ అక్కయ్య మాత్రం స్పెషల్గా ఫారినర్స్ని పాస్పోర్ట్స్ చెక్ చేస్తుంది. ఐ డోంట్ నో మరి 3 సార్లు చెక్ చేశారు ఆల్రెడీ, స్టేషన్లో 2 సార్లు అండ్ ట్రైన్లో 3 సార్లు. అండ్ వ్యూ చూడండి ఎంత బాగుందంటే, ఇది సుజో టు షాంఘై వెళ్ళేటప్పుడు మధ్యలో చిన్న చిన్న సిటీస్ ఉంటాయి కదా, అవి కూడా అలా కనిపిస్తూ ఉంటాయి అనమాట, ఆ బిల్డింగ్స్ అన్నీ అవే. అండ్ వచ్చేసాం మేము, కళ్ళు మూసి తెరిసే లోపల వచ్చేసింది షాంఘై రైల్వే స్టేషన్. అది రైల్వే స్టేషన్, అక్కడ నుంచి కనెక్టింగ్ మెట్రో ఉంటుంది అనమాట. మెట్రో క్యాచ్ చేసేసి మేము మన లొకేషన్కి వెళ్ళబోతున్నాం అనమాట. ఈ మెట్రో నాకు ఎంత నచ్చిందంటే వైట్ అండ్ టీల్ కలర్లో చాలా పీస్ఫుల్ అంబియన్స్ ఉంది ఆ ట్రైన్ అంతా, చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. అండ్ యా ఇదే మన రెస్టారెంట్ వేర్ ఆర్ ఉగాది సెలబ్రేషన్స్ విల్ బీ గోయింగ్ టు హెల్ప్. సో ఈ రెస్టారెంట్ పేరు వచ్చేసి ది ఇండియన్ కిచెన్ అనమాట. ఇది సిన్స్ 1991 నుండి ఎస్టాబ్లిష్ చేశారు. అంటే ఇక్కడే చేశారని కాదు, డిఫరెంట్ కంట్రీస్లో సిటీస్లో వీళ్ళు స్టార్ట్ చేసిన టైం వచ్చేసి 1991 అంట. అంటే నేను పుట్టక ముందే చేసేసారు ఇది. అండ్ యా ఇది ఎంట్రీ, మనకి మంచిగా ఎంట్రీలో శివుడు పెట్టారు. ఎన్ని రోజులైందో నేను తెలుగు పదాలను చూసి చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఎంట్రీలోనే బాగా ముగ్గులు అండ్ గణేష్తో మనకి స్వాగతం చెప్పారు, చాలా బాగుంది, వెరీ గుడ్ వెల్కమ్. సో వీళ్ళంతా తెలుగు వాళ్ళు అనమాట. షాంఘైలో, సుజోలో అండ్ హాంగ్జూ, బూషి ఇలా డిఫరెంట్ సిటీస్ నుండి వచ్చారు. సో యా అండ్ హియర్ కమ్స్ అవర్ ఉగాది పచ్చడి. వావ్, ఐ మిస్డ్ ఇట్ ఎ లాట్, చాలా హ్యాపీ అనిపించింది నాకు దీన్ని చూడగానే. అండ్ యా మనకి ఎర్లీ మార్నింగే వచ్చేస్తాం కాబట్టి లైక్ మేము 10 కల్లా 9:30 10 లోపలే వచ్చేసాము. సో బ్రేక్ఫాస్ట్ కూడా సర్వ్ చేశారు మాకు. అండ్ చిన్నగా బ్రేక్ఫాస్ట్ తింటూ అందరూ అలాగా గ్యాదర్ అయ్యారు కదా, చాలా రోజుల తర్వాత కలవడం కదా. అంటే సిటీలో ఉన్నా కానీ ఫ్రీక్వెంట్గా మీట్ అయ్యే ఆపర్చునిటీస్ ఉండవు, బిజీ స్కెడ్యూల్స్, బిజీ లైఫ్ స్టైల్లో. సో యా అందరు మంచిగా మాట్లాడుకుంటూ ముచ్చట్లు చెప్పుకుంటూ బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేశారు. అండ్ ఇక్కడ వీళ్ళందరూ వాళ్ళ ఇళ్ళల్లో ఉన్న దేవుడి పటాలు తీసుకొచ్చి చక్కగా డెకరేట్ చేశారనమాట, ఫ్లవర్స్ అయి పెట్టి. అండ్ ఆ బ్యాక్గ్రౌండ్లో మంచిగా మన ఇండియన్ థీమ్తో, ఇండియన్ అంబియన్స్, ఇండియన్ ఫీల్ వచ్చేలాగా పూలదండలు అండ్ డెకరేటివ్ ఐటమ్స్ అండ్ కుందిలు పెట్టారు, దీపం కుందిలు, చాలా బాగుంది. ఆ సింపుల్ డెకరేషన్తోనే పండగ వాతావరణం క్రియేట్ అయిపోయింది అనమాట అక్కడ. అండ్ నాకైతే ఇంతమంది తెలుగు వాళ్ళని చూసి వాళ్ళంతా తెలుగులో మాట్లాడడం వింటుంటే చాలా హ్యాపీగా అనిపించింది, కడుపు నిండిపోయింది. అండ్ మా మిషికి కూడా చక్కగా ఆడుకోవడానికి మంచి ఫ్రెండ్స్ దొరికారు, షీ ఎంజాయ్డ్ అలాట్. అండ్ బ్రేక్ఫాస్ట్ అందరిది అయిపోగానే ఇలాగా పూజ స్టార్ట్ చేశారనమాట. మన ఉగాది సెలబ్రేషన్స్ కోసం ఫస్ట్ దీపం పెట్టేసి అందరూ దేవుడికి నమస్కారం చేసుకొని బాగా చక్కగా సెలబ్రేషన్స్ బాగా అవ్వాలి అండ్ మా లైఫ్ అంతా బాగుండాలి అని చెప్పి. అండ్ నాకు వెళ్ళగానే ఇది ఫస్ట్ టైం అనమాట నేను షాంఘైలో ఒక సెలబ్రేషన్కి వెళ్ళడం. నాకు వెళ్ళగానే నన్ను అడిగారు దీపం వెలిగిస్తారని, నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఐ రియలీ ఫెల్ట్ బ్లెస్డ్ అలా దీపం వెలిగించి కార్యక్రమం అనేది స్టార్ట్ చేయడం. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ తను అడిగినందుకు. యా ఏం సాంగ్ చేస్తున్నారు మీరు? చాంగుబలా, బుల్లెట్ బండి. మిషిగా నీకు కూడా వచ్చిగా బుల్లెట్ బండి, నువ్వు కూడా జాయిన్ అవుతాంతో. సో పూజ చేసేసి దేవుడికి నమస్కారం పెట్టేసుకొని వెంటనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేసామన్నమాట. సో ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీవన్ ఇంట్రడ్యూస్డ్ దెమ్సెల్ఫ్, ఎక్కడి నుంచి వచ్చారు, ఏం చేస్తారు, ఎన్ని సంవత్సరాల నుండి షాంఘైలో, చైనాలో ఉంటున్నారు అని చెప్పి. అండ్ యా హియర్ ఇట్ గోస్. యాక్టివ్ అనే కంపెనీ వర్క్ చేస్తాను, ఆటోమేటిక్. నా పేరు పల్లవి, నేను 6 yearsలో ఉంటున్నాను ఇక్కడ షాంఘైలో. నేను ఐసీఐసీఐ. నా పేరు శ్రీవాణి, నేను గత 15 years నుంచి. గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్.
నా పేరు మాధవ్ రెడ్డి. సో నేను ఇక్కడ 7 years నుంచి వర్క్ చేస్తున్నాను. నేను వర్క్ చేసే షాంఘై జపాన్ యూనివర్సిటీ. శుభాకాంక్షలండి. నా పేరు సాయి కిరణ్. మీరు రఘు అని అందరికీ తెలుసు. సో నేను 10 years. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. నేను స్నేహ గారు హ్యాపీ ఉగాది అందరికి. నా పేరు స్నేహ. హలో అండి, హ్యాపీ ఉగాది టు యు ఆల్. నా పేరు మురళి హిరణ్మయి. హలో అండి, అందరికి ఉగాది శుభాకాంక్షలు. నా పేరు నవ్య. హలో, నా పేరు శ్రీరామ్. మా వైఫ్ అర్చన, పిల్లర్ నా పేరు మయూరి. సో ఇంట్రొడక్షన్స్ ఇలా అవుతుండగానే ఈ పాప ఉగాది పచ్చడి సర్వ్ చేస్తుంది. అది అలా తీసుకొని నోట్లో వేసుకోగానే ప్రాణం లేచి వచ్చింది. నేను యాక్టివ్ అని ఆటోమేటిక్ కంపెనీ. అందరికి ఉగాది శుభాకాంక్షలు. నా పేరు దివ్య. నేను సుజులో. నా పేరు మధు సుదర్శన్ రెడ్డి. నా పేరు హింషేక్. నేను కొంచెం మలయ. నేను చైనాకి వచ్చి 4.5 years. నా పేరు సుకుమార్. ఇక్కడ కనిపిస్తున్నారు కదా బ్యాక్ టు బ్యాక్ ఇద్దరు, వీళ్ళిద్దరిని గుర్తుపెట్టుకోండి. వీడియోలో మోస్ట్ రచ్ క్యాండిడేట్స్ వీళ్ళే. జస్ట్ కిడింగ్. సో అలా చిన్నగా అందరు ఇంట్రొడక్షన్స్ అయిపోయినాయి అనమాట. అయిపోగానే పిల్లలు పెర్ఫార్మెన్స్ స్టార్ట్ చేశారు. అండ్ చిన్న పిల్లలు అయితే ఓ మై గాడ్ ఎంత బాగా చేశారు. నెక్స్ట్ వచ్చే పాప చూడండి ఎంత క్యూట్గా చెప్తుందో. అండ్ ఇక్కడ ఈ పియానో ప్లే చేస్తూ అండ్ సాంగ్స్ పాడుతూ ఉన్నారు చూసారా. ఈ పిల్లలు వచ్చేసి మన సుజూలోనే ఉంటారు, మేము ఉండే సిటీలోనే ఉంటారు. అండ్ మిషి వెళ్ళే స్కూల్కే వెళ్తారనమాట. వెరీ లవ్లీ కిడ్స్. ఒక స్టోరీ చెప్తాను. సో ఫస్ట్ ఒకప్పుడు ఒక ఐస్ క్రీమ్, మట్టి గడ్డ, ఆనియన్ ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్. అండ్ పిల్లల వల్ల అయిపోగానే పెద్దవాళ్ళకి గేమ్ స్టార్ట్ చేశారనమాట. మాకైతే పొడుపు కథలు అండ్ సినిమా పేర్లు కనిపెట్టడం అండ్ సినిమా పాటలు కనిపెట్టడం లాంటివి పెట్టారు. ఇట్ వాజ్ రియల్లీ ఫన్. చాలా గోల గోల్ చేసాం చూడండి. మంది చిన్న కుటుంబమా? వీడియో తీస్తున్నారు ఇక్కడ చూడలేదు. హాయ్. సో ఇక్కడ మా గోల్ ఏంటంటే వచ్చే వాళ్ళు ఇంకా చిన్నగా వస్తూనే ఉన్నారనమాట సెలబ్రేషన్స్కి. ఆ వచ్చిన వాళ్ళు అడ్జస్ట్ చేయడానికి కష్టపడుతున్నారు. మేమైతే మా గ్రూప్లో తక్కువ ఉన్నారు, మాకు పంపించండి అని కొట్టుకోవడం. ఈ డైలాగ్ నేను వదలనండి. ఆటగాడు ఎవరు అతను? గేమర్. మీరు గేమర్ అంటున్నారండి, కాకపోతే తెలుగులో అంటున్నారు. అసలు బాబు భలే చెప్పింది పాప రైమ్స్ తెలుసా? పేపర్ లీక్ చేసినా మనం ఏం చేయలేము. 16 4 రౌండ్స్ ఉంటాయి ప్రస్తుతానికి అనుకుంది. టై అయితే ఇంకో రౌండ్. సో ఫస్ట్ రౌండ్ వచ్చేసరికి కొడుకారు ఒకే దీపం. జై వంటలక్క. గెట్ రెడీ. గ్రూప్ 4 అలర్ట్. ఆకలేరు ఆపలేరు ఎవరిని. ఎంత పెద్దగా ఉందండి క్వశ్చన్. ఈజీ. టైం టైం.
అయిపోయింది టైం. ఏంటండి పాడండి. టీమ్ 4 పాడుతూ ఉండండి. నాది నేను ఇవ్వను కదా. All of you come for the group photo, please. సో అలా సరదాగా పిల్లలకి పెద్దలకి ఒక రౌండ్ గేమ్స్ అయిపోయిన వెంటనే ఇలా గ్రూప్ ఫోటో దిగేసి ఇంకా లంచ్కి స్టార్ట్ అయిపోయామన్నమాట. అండ్ లంచ్కి ఏమేమి సర్వ్ చేశారంటే మనకి జ్యూస్ అండ్ వెజ్ ఫుడే. మోస్ట్ ఆఫ్ ద ఫుడ్ ఈజ్ వెజ్ బికాజ్ ఉగాది అంటేనే మనం వెజ్ ఫుడ్ ప్రిఫర్ చేస్తాం కదా. సో అలా పులిహోర, ఆలు అండ్ సమ్ కర్రీస్, గుత్తి వంకాయ కర్రీ, మన ట్రెడిషనల్ ఫుడే సర్వ్ చేశారు మ్యాక్సిమం. అండ్ ఒక స్వీట్ పెట్టారు, సేమియా పాయసం అండ్ సమ్ కర్డ్ అండ్ సలాడ్, అప్పడాలు అండ్ ఆల్ దీస్ థింగ్స్. సో ఇక్కడ అందరూ సర్వ్ చేసుకొని ప్లేట్స్లో అలా రౌండ్గా ఒక ఫ్యామిలీలా కూర్చొని కలిసి చక్కగా భోజనం చేశారనమాట. మనం పండగల టైంలో ఫ్యామిలీస్తో ఎలా గ్యాదర్ అయ్యి తింటామో అలానే తిన్నామన్నమాట. చాలా హ్యాపీగా అనిపించింది, కడుపు నిండినట్టుంది అలా తినడం వల్ల. అండ్ ఆఫ్టర్ దట్ ఇలా ఫోటోషూట్ ప్రోగ్రామ్స్ పెట్టుకున్నాం అనమాట. లైక్ ఫ్యామిలీస్ అందరు టుగెదర్గా ఫొటోస్ దిగారు. అండ్ ఎవరో సమ్ కిడ్స్ దే డిడ్ సమ్ ఆర్ట్ వర్క్ అనమాట. ఒక ఫ్రేమ్ లా చేసి పెట్టారు. సో ఆ ఫ్రేమ్ యూజ్ చేసి ఫొటోస్ దిగాను. అది అయిపోయిన వెంటనే ఇలా కిడ్స్కి గేమ్స్ ఆర్గనైజ్ చేశారు. దానికి వాళ్ళే ఇన్వైట్ చేసుకున్నారు రమ్మని పార్టిసిపేట్ చేయమని. అండ్ ఈ ఫోటోషూట్ ఇలా జరుగుతూ ఉండగానే ఒక పక్కన తంబోలాకి టికెట్స్ సేల్ స్టార్ట్ చేస్తారనమాట. అండ్ ప్యారలల్లీ కిడ్స్కి కూడా గేమ్స్ అవుతూ ఉన్నాయి ఒక పక్కన. అండ్ ఇవన్నీ చాలా నీట్గా ఆర్గనైజ్డ్గా ఆన్ టైం ఏ టైంకి ఏది అవ్వాలనేది చాలా ప్లాన్డ్గా చేస్తారు. చాలా ఆర్గనైజేషన్ అనేది చాలా బాగా నచ్చింది నాకు. అన్ని టైం టు టైం అయిపోయినాయి. ఎలా అయిపోయినాయో కూడా అర్థం కాలేదు. టైం ఊరికే స్ప్లిట్ ఆఫ్ సెకండ్ అయిపోయింది. బట్ వీ హ్యాడ్ వెరీ గుడ్ టైం. నేనైతే చాలా రోజుల తర్వాత బాగా ఎంజాయ్ చేశాను. అది మన తెలుగు వాళ్ళందరితో బట్ ఇక్కడ అందరూ చక్కగా తెలుగు మాట్లాడుతుంది. అట్లీస్ట్ మన ఉగాది రోజు తెలుగులో మాట్లాడుతున్నాం. థ్యాంక్ యూ. Row 3, then full house 1, full house 2, and full house 3. Last లో ఏదైనా క్లాష్ అయితే that will be shared between 2. 11, double 1, 1, 1. ఇక్కడ ఎవరో ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారు. ఆ గేమ్ అలా ఒక పక్కన అవుతూ ఉండగానే మన వాళ్ళు స్నాక్స్ ఆర్గనైజ్ చేసేస్తున్నారు చకచక. 7 అయితే మొత్తం 11 మంది వచ్చారు. ఎవరిని డిసప్పాయింట్ చేయకూడదు అనేసి కాబట్టి ఇది కాకుండా మిగతా మా దగ్గర ఫండ్లో నుంచి ఇంకో 60 అడ్జస్ట్ చేసి 660 కింద డివైడ్ బై 11. ఈచ్ పర్సన్ విన్నింగ్ విల్ గెట్ 60. So please collect the amount from Madhuri. అండ్ అలా సరదాగానే మన తంబోలా గేమ్ కూడా అయిపోయింది. సో ఇక్కడ అనౌన్స్ చేసే పేర్లు వచ్చేసి తంబోలాలో విన్ అయిన వాళ్ళు అనమాట. ఆ లెవెల్స్లో అన్ని లెవెల్స్లో విన్ అయిన వాళ్ళ పేర్లు ఇక్కడ అనౌన్స్ చేసేది. సో అవి అయిపోయిన వెంటనే మాకు టీ టైం స్టార్ట్ అయిపోయింది. స్నాక్స్, టీ తీసేసుకొని అండ్ గిఫ్ట్స్ ఇక్కడ చిన్నపిల్లలకి గేమ్స్లో గెలిచిన వాళ్ళకి గిఫ్ట్స్ ఇచ్చారు. ఆ గిఫ్ట్స్ కలెక్ట్ చేసుకొని అండ్ పెద్దవాళ్ళకు కూడా ఒక గిఫ్ట్ నార్మల్గా ర్యాండమ్గా ఒక గుర్తుగా ఉండడానికి ఒక గిఫ్ట్ లాంటిది ఇచ్చారు. అవన్నీ కలెక్ట్ చేసుకొని అందరికీ
అవ్వాలని లేకుండా అక్కడ నుంచి వెళ్ళాలని లేకుండా బై బై చెప్పుకొని స్టార్ట్ అయ్యామన్నమాట రిటర్న్ అవ్వడం. ఐ రియలీ హ్యాడ్ ఏ వెరీ గుడ్ టైం మీటింగ్ ఆల్ ఆఫ్ దెమ్. సో ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.